తెలంగాణలో 1474 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నేడు ఎంఎంసీ పరిధిలో భారీ ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపన చేయబోతున్నారు. 960 కోట్లతో ఏఓసీ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. 416 కోట్లతో ఎల్బీ నగర్ 6 లేన్ల ఫ్లైఓవర్ పనులు చేపట్టబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఉప్పల్ 100 పడకల హాస్పిటల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యూర్ వన్ యాప్ ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. రేపు సీఎంసీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. బాచుపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, తెలంగాణలో 1474 కోట్ల అభివృద్ధి పనులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎజెండా ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యాలయం కోసం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిన తర్వాత ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 2 కొత్తగా ఏర్పడ్డాయి. దీనికి సంబంధించినటువంటి కార్యాలయం కోసం ఇప్పటికే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఒక తార్నాకలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయంలో కొనసాగుతుంది. దీనికోసం శాశ్వత భవనం కోసం ఉప్పల్ బగాయత్లో స్థలం కేటాయించారు. ఆ స్థలంలో 98 కోట్లతోటి నూతన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిర్మిస్తున్నారు. అందుకోసం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు మరొక మొత్తం కలిపి 1501 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నగరం పరిధిలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఉప్పల్లో ఉన్నటువంటి నియోజకవర్గం పరిధిలో 100 పడకల ఆసుపత్రి కోసం 27 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి బైరామ్మల్ కూడా వెళ్లేటువంటి ఫ్లైఓవర్ కోసం దీనికి సంబంధించినటువంటి టీకేఆర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి మందమల్లమ్మ చౌరస్తా నుంచి 2 కిలోమీటర్ల పైగా వెడల్పుతోటి 6 లేన్ల ఫ్లైఓవర్ కి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఎయిర్పోర్ట్ కు వెళ్లేటువంటి ప్రయాణికులకు ఈజీ అవుతుంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. 416 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కొత్త ఫ్లైఓవర్ కి ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికైతే నగర వ్యాప్తంగా అభివృద్ధి పనుల కోసం వేగరం చేయడం కోసం ముఖ్యమంత్రి వరుసగా షెడ్యూల్ ప్రకటించారు. ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పర్యటిస్తే రేపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే షెడ్యూల్ అంతా ఖరారై ఉన్నది. అదేవిధంగా మరోవైపు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మరోవైపు క్యూర్ పరిధిలో వచ్చేటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు వివిధ ఏరియాలో ఒకవైపు కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఏఓసీ నుంచి ప్రత్యేకంగా ఒక రోడ్డు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మిలిటరీ నిబంధనలకు అనుగుణంగా అక్కడికి వెళ్లడం కోసం చాలా మంది ప్రయాణికులు అటువైపు వెళ్లే వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం 960 కోట్లతోటి ఏఓసీలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణాల కోసం కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.